హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎం శైలజ. మేము కుంభమేళాకి బయలుదేరినామండి ప్రయాగరాజ్. మేము ఏ విధంగా ప్రయాగరాజ్కి వెళ్ళినాం అనేది మీతో షేర్ చేసుకుంటా అండి. ఇప్పుడే మేము బయలుదేరుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ చలి బాగుంది, స్వెటర్స్ కంపల్సరీ తీసుకెళ్ళండి. మేము ప్రయాగరాజు హైదరాబాద్ నుంచి లక్నోకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నామండి. లక్నో నుంచి అయోధ్య అండి, అయోధ్య నుంచి కాశీ, కాశీ నుంచి ప్రయాగరాజ్ నుంచి మళ్ళీ లక్నో. ఈ విధంగా అయితే టూర్ ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చినామండి. మాకు ఫ్లైటు 5:30కి అండి. 5:30 అంటే 2 అవర్స్ బిఫోరే మేము ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఇప్పుడే వచ్చినామండి. ఇప్పుడే మా కార్ ఆగుతుంది, దిగుతున్నాం. వెళ్ళిన తర్వాత మేము బోర్డింగ్ పాస్ తీసుకున్నామండి. బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత ఇంకా 1 అవర్ టైం అయితే ఉంది. ఈ 1 అవర్లో మేము ఏం చేస్తున్నామంటే మనం లక్నోలో ఏమేమి చూద్దామన్నది థింక్ చేసుకుంటున్నాం. మనము ముందు పోయి అయోధ్యలో ఉండటం ఎందుకని లక్నోలో కూడా ఏమన్నా చూద్దామని థింక్ చేసుకుంటున్నాం. ఇప్పుడే పోతున్నామండి. ఫ్లైట్ రెడీగా ఉంది, అనౌన్స్ అయింది. లాస్ట్ కాలింగ్ అని అనౌన్స్ చేసిండ్రు. ఇప్పుడే పైకి వెళ్తున్నాం. మా బోర్డింగ్ పాస్ చూసిండ్రు కదా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అండి. ఫ్లైట్ అయితే చాలా బాగుంది. పైకి వెళ్తుంది. నాకైతే ఇట్లా ఫ్లైట్ పైకి వెళ్ళేటప్పుడు మన బిల్డింగ్స్ చిన్న చిన్న కనపడతాయి కదా, అసలు అందరూ ఫ్లైట్ ఎక్కుతున్నారు, గొప్పేం కాదు. ఎందుకంటే ఈ బిల్డింగ్స్ చిన్న చిన్న కనపడతాయి కదా, నాకు వీడియో తీయడం అయితే బాగా అలవాటు. ఏ ఊరు వెళ్ళినా కూడా ఈ వీడియో అయితే కంపల్సరీ తీసుకుంటా. ఎన్ని ఉన్నాయో ఇలాంటి వీడియోలు. ఇక ఈ వీడియో మీకు షేర్ చేసుకున్నా. ఇక ఇప్పుడే లక్నోలో దిగినామండి. ఈ ఎయిర్ హోస్టెస్ అందరూ మనకి ఫ్రెండ్స్ అయినరు. ఒక ఫోటో దిగుదామా అంటే మీ యూట్యూబ్ ఛానల్ నేను చూసినా అని అన్నారు. వీళ్ళతో ఒక ఫోటో లక్నోలో మొత్తం కూడా మన సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు, మోదీ గారి ఫోటోలు, ఫ్లెక్సీస్, కుంభమేళాయి. అసలు అక్కడే ప్రయాగరాజ్ పోయినంత ఫ్లెక్సీలు ఉన్నాయండి. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే లక్నో మొత్తం కూడా అసలు ఎంత మంచిగా డెకరేషన్ చేసి చూసినరా. అట్లా ఫ్లెక్సీలు అండి, అడుగు అడుగున ఫ్లెక్సీలే ఉన్నాయి. మనకి అక్కడికి పోతేనే ఎప్పుడు ప్రయాగ పోదామా అన్నంత ఇది ఉంది. తర్వాత నెక్స్ట్ లక్నోలో పెద్దగా సైట్ సీన్స్ అయితే ఏం లేవు, అంతకి చూసినాంలే కానీ అంత హెవీ సైడ్ సీన్స్ ఏం కాదు. ఇక ఈలోపు షాపింగ్ చేద్దామని మేము షాపింగ్కి వచ్చినామండి. చూస్తున్నారా లక్నోలో షాపింగ్ ఏ విధంగా ఉందో, చాలా బాగున్నాయండి. నాకు అసలు లక్నో కాటన్ శారీస్ ఒక్కటే తెలుసు. లక్నో షిఫాన్ ఉంటాయి అని కూడా చూడలేదు. కానీ లక్నో కాటన్ కన్నా లక్నో షిఫాన్ అయితే చాలా బాగుంది. చూపిస్తున్నారు కదా, కలర్స్ కూడా చాలా రేర్ కలర్స్. ఏ చీరైనా బాగుంది అనిపించింది. అంతకంటే ఏ ప్లేస్ పోయినా ఆ ప్లేస్లో వాళ్ళు వీటిని చికెన్ శారీస్ అంటారంట. ఈ బజార్ను కూడా చికెన్ బజారు, అమీనా బజారో ఏదో అని చెప్పిండ్రండి. ఇక్కడ అన్ని వరుసన ఇవే షాప్స్ అండి, మొత్తం చికెన్ షాప్స్. లేడీస్ టాప్స్, జెంట్స్కి పైజామా లాల్చీలు, చిన్నపిల్లలకి అసలు ఎక్సలెంట్ ఉన్నాయి. ఈ ఐటమ్ అయితే చాలా బాగుంది. నేనైతే ఒకటి సింపుల్గా ఒక శారీ తీసుకున్నా అండి. మీ అందరి కోసమని ఇవి శారీస్ చూస్తారని వీడియో తీసిన. తర్వాత పైజామా లాల్చీ జెంట్స్ అయితే చాలా చీప్ ఉన్నాయి. చాలా మొత్తం దేనికైనా చికెన్ వర్కే వీళ్ళ దగ్గర ఉండేది ఫేమస్. ఇట్లా వైట్ చికెన్ వర్క్ వీళ్ళు అంటారు, హ్యాండ్ వర్క్ అంటారు. కానీ నాకైతే హ్యాండ్ వర్క్ అనిపించలే, ఎందుకంటే హ్యాండ్ మిషన్ కలిపి ఉంటుందేమో అనిపించింది. ఇంత శారీకి ఒక శారీకి హ్యాండ్ వర్క్ చేయాలంటే కొన్ని రోజులు పడుతుంది. ఇది కూడా హ్యాండ్మేడ్ కాదు అనిపించింది. అక్కడైతే హ్యాండ్మేడే అని అంటున్నారు. ఒక పైజామా లాల్చి, మా బుజ్జోడు ఉందిగా, మా బుజ్జోడికి ఒక చిన్న పైజామా లాల్చి, మా వారికి ఒక పైజామా లాల్చి తీసుకున్నామండి. చిన్న షాపింగ్, స్మాల్ షాపింగ్ అయింది. చూస్తున్నారు కదా అండి, మీరు కూడా లక్నో పోతే ఒకసారి చూడండి. షాపింగ్ అయిన తర్వాత మాకు ఇక లంచ్ టైం అయింది. లంచ్ చేద్దామని ఇక్కడ ఒక హోటల్కి వచ్చినాం. ఈ హోటల్ అయితే మొత్తం గ్రీనరీ. అస్సలు నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం, మీకు తెలుసు కదా. ఇక్కడ ఈ చెట్లు చూస్తే నేనైతే ఫొటోస్ తీయకుండా ఉండలేకపోయినా. చూసిండ్రు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. చెట్టు నిండా కూడా ఫ్లవర్స్ టైపు. ఇవన్నీ షో పుటప్ అండి. షో పుటప్ అయినా కూడా ఇంత అద్భుతంగా కలర్ఫుల్గా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చేసినాయి. ఈ కలర్స్ కూడా రేర్ కలర్స్, అంత బాగున్నాయి. తర్వాత ఇక్కడ మామూలుగా ఫోటోషూట్ ప్లేసెస్ ఉన్నాయి కదా అని అట్లా ఒక 2-3 ఫోటోలు దిగినామండి. చాలా బాగుంది. చూసిండ్రా అండి ఈ కలర్ ఫ్లవర్స్. ఈ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత లక్నోలో ఇంకా చూసే ప్లేసెస్లో ఒకటి అంబేద్కర్ సామాజిక సేవా సమితి అని ఒకటి ఉంది, కొద్దిగా బాగానే ఉంది. ఇంకా పార్కులు ఉన్నాయి 2-3.
ఇదైతే తీసుకున్నాం. అంబేద్కర్ సంబంధించిన మ్యూజియం టైప్ ఉంది. ఇక్కడ పీస్ఫుల్గా ఉంది. మాకు కూడా టైం ఉంది కదా అని కాసేపు ఇక్కడ కూర్చొని ఈ లక్నోలో ఈ సైడ్ సీన్స్ ఇవన్నీ చూసుకొని మేము ఇక మధ్య పోయే దారిలో ఫంక్షన్ హాల్ ఉందండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసిండ్రా ఫంక్షన్ హాల్. బయట నుంచి నాకు చాలా బ్యూటిఫుల్ ఉంది కదా అని నేను వీడియో చేసిన. చాలా బాగుంది కదండి, సూపర్ ఉంది ఈ ఫంక్షన్ హాల్. ఒక టెంపుల్ టైపే అనిపించింది, అంత బాగుంది. తర్వాత అయోధ్య వచ్చినామండి. అయోధ్యలో ఇట్లా చిన్న చిన్నవి ఎలక్ట్రికల్ వెహికల్స్ అండి. మనం ఎక్కడికి పోవాలన్నా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్లోనే పోవాలి. కార్లు అయితే కంప్లీట్ బంద్ అయిపోయినాయి. ఇక అయోధ్యలో ఇప్పుడే రామ దర్శనానికి వెళ్తున్నాం, టెంపుల్ రామ్లల్లాకి. ఇప్పుడే మేము దర్శనానికి బయలుదేరినామండి. ఫుల్ పబ్లిక్ అసలు అయోధ్యలో. ఎంత పబ్లిక్ అంటే అసలు చెప్పలేనంత పబ్లిక్. అందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ 4:30కే బయలుదేరినాం. 4:30కి బయలుదేరిన తర్వాత మనకి ఈ పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు, కానీ మనకి రామ్లల్లాలో అయితే దర్శనం ఎంత పబ్లిక్ ఉన్నా తొందరగా అయిపోతుంది, కానీ హనుమాన్ గడిలో అయితే చాలా కష్టమండి. ఇక మేమైతే ఫస్ట్ హనుమాన్ గడికి పోయినాం. అట్లీస్ట్ చాలా కష్టపడి చేసి హనుమంతుడు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పోయే దారిలోనే వీళ్ళు జై శ్రీరామ్ అని బొట్టు పెడతారండి. అస్సలు వదిలిపెట్టరు మనం పెట్టించుకున్న దాకా. సరేలే మనం కూడా ఎప్పుడో ఒకసారి వస్తాం కదా అయోధ్య, మనం కూడా పెట్టుకున్నట్లు ఉంటుంది అని మేమిద్దరం కూడా బొట్టు పెట్టుకున్నాం. బొట్టు పెట్టుకున్న తర్వాత ఇగో చూసిండ్రు కదా అయోధ్య. అసలు మనము చెప్పల్స్, సెల్ ఫోన్స్ మనం రూమ్లో పెట్టుకొని వస్తే మనకు దర్శనం పోవటం చాలా ఈజీ. అంతకంటే ఈ చెప్పల్స్కి వీటికే చాలా టైం పడుతుంది మనకి. అవి పెట్టి తీసుకొని రావటం అక్కడి నుంచి ఇక్కడికి కనీసం ఒక 5 కిలోమీటర్స్ అంటే ఈజీగా నడిచినాం అనిపించింది. రష్ అయితే చాలా, పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు. అందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ పోయినాం కాబట్టి మాకు దర్శనము రామ్లల్లా దగ్గర అయితే 1.5 hours పట్టింది. ఇక మనకి హనుమాన్ టెంపుల్లో ఒక అతను కలిసిండండి, తెలిసిన ఆయన అయితే మాకు డైరెక్ట్ తీసుకుపోయిండు. అసలు హనుమాన్ టెంపుల్లో దర్శనం కావటమే చాలా కష్టం, రామ్లల్లాలోనే ఈజీగా అయింది. మాకు హనుమంతుడే తీసుకొచ్చి దర్శనం చేయించిండు అనిపించింది. అది టెంపుల్ చిన్నగా ఉంటుంది, పబ్లిక్ ఎక్కువ ఉంటుంది. అందుకనే ఇదేనండి హనుమంతుడి టెంపుల్. ఈ విధంగానే ఉంటుంది లోపల. దానివల్ల మనకి హనుమాన్ టెంపుల్లో దర్శనం కొద్దిగా లేట్ అయింది. ఉట్టి రోజుల్లో అయినా కొద్దిగా హనుమాన్ టెంపుల్లో పబ్లిక్ బాగుంటారని టాకు. రామ్లల్లా పెద్దగా ఉంటుంది కాబట్టి టెంపుల్ ఎంతమంది ఉన్నా ఒక్కసారి 1000 members దాకా మనకి దర్శనం చేసుకున్నట్లు అవకాశం ఉంటుంది. రామ్లల్లా అయితే ఇక చాలా అద్భుతంగా ఉంది. చూడంగానే ఎంత కష్టపడ్డది మొత్తం మనకి ఏం తెలియదు. ఆ రాముని చూడంగానే అన్నీ మర్చిపోతామేమో, అంత మంచిగా అనిపించింది. ఇంకా టెంపుల్ అయితే చుట్టూ 12 temples ఉంటాయంట. అందుకంటే మెయిన్ టెంపుల్ ఒక్కటే అయింది, ఇంకా అది కూడా ఒక 5% ఉన్నది అనుకుంటా. మొత్తం కావటానికి ఇంకా 2 years పడుతుంది అనిపిస్తుంది అయోధ్యలో. అసలు మొత్తం అయిపోతే ఒక అద్భుతమే అనుకోవాలి, అంత బాగుంది. ఇప్పుడు మనకి రామ్లల్లా టెంపుల్ ఒక్కటే మనకి మెయిన్ అయినది, అది కూడా ఇంకా వర్క్ నడుస్తూనే ఉందండి. ఈ విధంగా అయితే మేము అయోధ్యలో కంప్లీట్ చేసుకొని కాశీ బయలుదేరినామండి. కాశీలో మనకి ఎర్లీ మార్నింగ్ పోతే మనకి ఈజీగా అయిద్దని, ఈలోపు మనం కాశీలో చాలా ఉన్నాయండి. గవ్వలమ్మ టెంపుల్ అని, తులసీదాస టెంపుల్ అని, చాలా ఇక అలగలగు చాలా, దుర్గామాత టెంపుల్ అని, ఇవన్నీ టెంపుల్స్ కూడా చూసినాం. కాలభైరవ టెంపుల్ అండి. కాశీయాత్రకి కాలభైరవుని దర్శనం చేసుకుంటేనే కాశీయాత్ర సమాప్తం అని వెనకటి నుంచి అనేవాళ్ళు. కానీ మనం కాలభైరవ టెంపుల్కి వెళ్ళటం అంటే ఒక కళ అన్నట్లు అయిపోతుందండి. ఉజ్జయినిలో కూడా కాలభైరవ టెంపుల్లో పబ్లిక్, ఎక్కడైనా కాలభైరవ టెంపుల్లో ఫుల్ పబ్లిక్ ఉంటున్నారు. అంతా కాకుంటే మేము ఏం చేసామంటే తెల్లవారుజామున 4 o'clock లేసి 4:30 కల్లా కాలభైరవ టెంపుల్లో ఉన్నామండి. 4:30 కాలభైరవ టెంపుల్లో ఉంటే మేము 10వ వాళ్ళమే. లైన్ సీరియల్ అప్పటికే స్టార్ట్ అయింది. 10 నెంబర్, ఆ 10 నెంబర్ కాబట్టి మాకు 5 నిమిషాల్లో అయిపోయింది, దర్శనం అయిపోయింది. కాలభైరవ టెంపుల్ చుట్టూ కూడా వాళ్ళు మనని దీవించడానికి వాళ్ళు కాలభైరవ దండకం, దేవరాజ శైవ్యమాన్న ఆ దండకం చదువుకుంటూ వాళ్ళు నెమలి ఈకలతో దండంతో ఇట్లా మనని కొట్టి ధూళి దుమ్ము అన్ని భూతపేత పిశాచాలు అన్నీ పోతాయని దీవిస్తారు. నాకు చాలా అద్భుతం అనిపించింది కాలభైరవ టెంపుల్లో ఎర్లీగా ఇట్లా దర్శనం చేసుకోవటం. ఇక అక్కడ దర్శనం అయిన తర్వాత మృత్యుంజయ టెంపుల్ అని ఉన్నదండి.
మృత్యుంజయ టెంపుల్ అక్కడి నుంచి మనకి ఎంత 10 మినిట్స్ కూడా పట్టలేదు మాకు ఆటోలో. ఆ మృత్యుంజయ టెంపుల్లో అయితే అందరు దేవుళ్ళు ఉన్నారు. చాలా బాగుంది టెంపుల్, అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడు. శివలింగం కూడా చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. మనమే అభిషేకం చేసుకోవచ్చు అక్కడ. నెక్స్ట్ గంగా హారతికి వచ్చినామండి. చూస్తున్నారు కదా, ఈ గంగా హారతికి ఇంత పబ్లిక్ ఉంటుంది అని తెలియకుండా వచ్చినామండి. సగం దూరం వచ్చిన తర్వాత మేము ఇటువైపు రాలేకపోతున్నాం, అటువైపు పోలేకపోతున్నాం. కొద్దిసేపు అయితే టెన్షన్ పడ్డ తర్వాత ఇక మాకు అక్కడ ఒక డాబా ఉంది. డాబా మీదకి ఎక్కి చూద్దామంటే ఆ డాబా వాళ్ళు ఒక్కొక్కరికి 300 రూపీస్ తీసుకున్నారు. 300 ఇస్తేనే పైకి పోనిస్తా అన్నారు. ఇప్పుడు అక్కడున్న పరిస్థితికి అయితే ఇక అంతకన్నా వేరే మార్గం అయితే మాకు లేదు. 300 ఇచ్చి పైకి వెళ్ళినాం. పైకి వెళ్ళిన తర్వాత ఇక గంగా హారతి ఇస్తున్నారు. అస్సలు ఎంత అద్భుతం అంటే మామూలు అద్భుతం కాదు. గంగా హారతి అయిపోయిన తర్వాత ఈ మృత్యుంజయ టెంపుల్లో ధన్వంతరి బావి అని ఉంటుందండి. ఈ బావిలో నుంచి నీళ్లు తోడుకొని మనము ఆ నీళ్లు తాగితే మనకి ఎలాంటి జబ్బులు కూడా రావంత ఫేమస్ అంట. చాలామంది కూడా ఒక్కొక్కళ్ళు బాటిల్స్ తీసుకొని బాటిల్స్ నిండా కూడా ఈ ధన్వంతరి బావిలో నుంచి నీళ్లు తీసుకొని వెళ్తున్నారు. మేము కూడా నీళ్లు తోడుకొని వాటర్ అయితే తాగినాము. మేము బాటిల్ తెచ్చుకోలేదు, తీసుకురాలేదు. నెక్స్ట్ మణి మందిర్ అని ఉంది. అక్కడ ఎన్ని రకాల శివలింగాలు, 108 శివలింగాలు ఉన్నాయండి. చాలా బాగుంది. పేరు తగ్గట్లే మణి మందిరి తగ్గట్లే ఉంది. ఇక తర్వాత టీ తాగుదామని ఇక్కడ టీ వచ్చినామండి. ఇక్కడ టీ చూసిండ్రండి, మనకి బొగ్గుల పొయ్యి మీద చేస్తున్నారు. ఈ బొగ్గుల పొయ్యి మీద గాలి కోసం చిన్న ఫ్యాన్ పెట్టిండ్రు. ఇక్కడ చూసిండ్రండి, ఈ ఫ్యాన్ పెట్టి బొగ్గుల పొయ్యి మీద చేసిస్తున్నారు. చేసిన తర్వాత ఈ టీ కూడా మనకి మట్టి గ్లాసులో ఇస్తున్నారు. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక తర్వాత నెక్స్ట్ మనము 40 ఘాట్లు ఉంటాయి కదా కాశీలో, ఆ 40 ఘాట్లకి బోటింగ్కి వచ్చినాము గంగామాత దగ్గరికి. ఈ బోటింగ్ చూసినరా అండి, ఇది మామూలుగా మనము గంగా హారతి వైపు నుంచి పోతేనేమో చాలా బోట్లు ఉంటాయి. 200 రూపీస్ పర్ హెడ్, 200-250 ఉంటుంది. మాకైతే రాత్రి అంత పబ్లిక్ ఉంది కాబట్టి ఆ రూట్ పోవాలంటేనే భయం వేసి ఇంకో వైపు నుంచి వచ్చినాం. ఇక్కడ మేము స్పెషల్గా మొత్తం 60 ఘాట్లు ఉంటాయంట. మనకి వీళ్ళు 200 రూపీస్లో 24-25 ఘాట్సే చూపిస్తారు. వీళ్ళు 60 ఘాట్స్ చూపిస్తా అన్నారు. మా ఇద్దరికే స్పెషల్ షిప్ పెట్టిండ్రు. ఇంకా అయితే అయిందిలే అని మేము ఇద్దరమే స్పెషల్గా వచ్చినాం. చాలా మాకు 1 అవర్ పట్టిందండి. 60 ఘాట్లు మణికర్ణిక ఘాట్ నుంచి స్టార్ట్ చేసిండ్రు. వీళ్ళు మణికర్ణిక ఘాట్ దగ్గర దింపిండ్రు. మనకి మణికర్ణిక ఘాట్లోనే మనకి మధ్యాహ్నం 12ంటికి అందరూ దేవతలు వస్తారు అని బాగా ప్రచారం ఉంటుంది. మనకి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి దింపిండ్రు. మనకి మోడీ గారు కట్టిన మనకి చాలా బాగుందండి గేటు. మస్తు. కాశీ అయితే ఇదివరకు నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ పోయిన కాశీకి ఇప్పుడు కాశీకి అసలు సంబంధమే లేదండి. చాలా బ్యూటీ అనిపించిందండి. ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క హిస్టరీ ఉంది. ఈ 40 ఘాట్లకు కూడా మనకి బోటు డ్రైవింగ్ చేసే ఆయన మనకి ఈ ఘాట్ల గురించి మొత్తం చెప్తాడు. అసలు మనము ఈ గంగా నదిలో ప్రయాణం చేసినంతసేపు కూడా శంభో హరహర మహాదేవ, అసలు ఎంత అద్భుతము, ఎంత ఆశ్చర్యము. ఒక రకమైన మనకి అద్భుతమైన మహాన్వితమైన క్షేత్రంలో ఉన్నాం కదా. ఆ అనుభవం అయితే అసలు మనము ప్రయాణం చేసినప్పుడే తెలుస్తుంది. అంత హ్యాపీగా గంగా నదిలో మనమైతే బోటింగ్ చేసినాం. చాలా మంచిగా అనిపించింది. సూపర్గా ఉందండి. గంగా నదిలో ఉన్నవండి. నదిలో ఇప్పుడు మొత్తం ఘాట్స్ 60 ఘాట్లు ఉంటాయండి గంగా నదిలో. ఈ ఘాట్ల మధ్యలో నుంచి మేము బోటింగ్ చేస్తున్నాం. సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. ఫుల్ ఎంజాయ్. మనకి గంగాదేవిని చూస్తే శివయ్య ఇక్కడే ఉండడేమో అనిపిస్తుంది. శివుడి జటాజూటం నుంచి ప్రవహించే గంగామాతని చూడాలి అంటే ఎన్ని జన్మల పుణ్యమో. జై నమ శివాయ, హర హర మహాదేవ.
కాశీలో అయితే ఈ విధంగా మనం దర్శనాలు అన్నీ అయిపోయినాయి, బోటింగ్ అయిపోయినాయి. ఇక ప్రయాగకు వచ్చినామండి. ఈ ప్రయాగకు వచ్చే దారి చూసినండి. ప్రయాగకి రావటానికి మనము కాశీ నుంచి ప్రయాగకి వెళ్తే చాలా ఈజీ అండి. అట్లా కాకుండా హైదరాబాద్ నుంచి ప్రయాగకి వెళ్తే 35 కిలోమీటర్స్ దగ్గర బస్సులు ఆపుతున్నారు, 10 కిలోమీటర్స్ దగ్గర 4 వీలర్స్ ఆపుతున్నారు. మేమైతే కాశీ నుంచి వచ్చినాం. మా డ్రైవర్ కూడా ప్రయాగ డ్రైవరు తనకి ఇళ్ళ రూట్లో నుంచి మమ్మల్ని 3 కిలోమీటర్స్ దగ్గర దాకా కూడా మనకి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మేము 18 ఘాట్లో బెర్తులు టైప్ ఉన్నాయి, వాటిని ఏదో అంటారు, ట్రాలీలు అంటారు అనుకుంటా. వాటిల్లో మేమైతే రూమ్ బుక్ చేసుకున్నాం. వాళ్ళు అన్నారు కదా గంగా నది ప్రవాహం ఆపి ఇదంతా వేసిండ్రు కదా, మనం ఇక్కడ నైట్ నిద్ర చేస్తే చాలా మంచిది, గంగా నదిలోనే నిద్ర చేసినట్లు అన్నారు. సరే అవకాశం ఉంటే ఉందాంలే అని మేమైతే బుక్ చేసుకున్నాం. అక్కడ దిగి మనం స్నానానికి వచ్చినామండి. నియర్లీ 2:30కి ప్రయాగకు వస్తే మనము అక్కడ మన ఘాట్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ ఘాట్ నుంచి 10 మెంబర్స్ని ఒకళ్ళని షిప్లో తీసుకుపోతారు. 10 మెంబర్స్కి 2500 తీసుకున్నారు. వీళ్ళే మళ్ళీ రిటర్న్ కూడా తీసుకొస్తారు. ఇక్కడ నుంచి త్రివేణి సంగం వెళ్ళినామండి. గంగా, యమున, సరస్వతి నది అంతర్వాహిగా ప్రవహిస్తుంది. గంగా, యమున మనకి కలర్స్ డిఫరెన్స్ కనబడతాయి. కరెక్ట్గా సూర్యుడు నెత్తి మీద ఉండండి. ఇప్పుడే మేము ప్రయాగకి వెళ్ళి మనము స్నానం చేసినామండి. ప్రయాగలో అయితే వాటర్ ఫుల్ చల్లగా ఉన్నాయి. వావ్, ఎంత చల్లగా ఉన్నాయో అసలు. ఫస్ట్ సారి మునిగినప్పుడైతే వామ్మ అనిపించింది. ఇక రెండోసారి మూడోసారికి అయితే అలవాటు అయిపోయింది. ప్రయాగలో అయితే ఇప్పుడు మనం పడ్డ కష్టము అక్కడ మనము ప్రయాగలో స్నానం చేసిన తర్వాత ఒక్క నిమిషంలో మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతాం. ఆ రకంగా ఉంది. మిరాకిల్ చేస్తుందేమో అనిపించింది. అంత మిరాకిల్ స్నానం చేయగానే అట్లా మిరాకిల్ చేసినట్లు అనిపించింది. ఈ విధంగా ప్రయాగలో అయితే దర్శనం చేసుకున్నాం. ప్రయాగలో అయితే స్నానం చేసి ఇక మనం స్నానం చేస్తాను పోయే దారిలో మాత్రం అందరూ గురూజీలు అండి, ఎంతమంది గురూజీలు వాళ్ళకి తగ్గట్లుగా ఎంట్రన్స్లు, స్వాగతం, వెల్కమ్లు చాలా బాగున్నాయి. మేమైతే 18 సెక్టార్లో దిగినాం. కల్పవృక్ష దారి మధ్యలో నుంచి రావాలి. ఇక అమ్మవారికి పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క అన్నీ పెట్టి అమ్మవారికి స్వాగతం పంపినాం. త్రివేణి సంగమము, వేణి అమ్మగారికి. ఈ విధంగా అయితే ప్రయాగలో స్నానాలు ఆచరించడం మాకైతే చాలా హ్యాపీ, ఫుల్ హ్యాపీ. తర్వాత ఇక అక్కడి నుంచి మేము త్రివేణి సంఘంలో స్నానం చేసిన తర్వాత రిటర్న్ రావడానికి మాత్రం కొద్దిగా హార్డేనండి. మాకు ఒక ఆయన సుమో పోతుంటే ఒక్కడే ఉంటే అడిగితే మమ్మల్ని 18 సెక్టార్ దగ్గర దింపిండు. అసలు లైటింగ్ అయితే అదిరిపోతుంది. ఇంత మంచిగా అరేంజ్ చేయటం అనేది మానవులకి సాధ్యమా అనే టైప్లో లైటింగ్ అయితే అండి. ఎక్కడ కూడా మనకి ఏ ప్రాబ్లం లేకుండా అరేంజ్మెంట్ చేసిండ్రు. అక్కడ తర్వాత ఇస్కాన్ వాళ్ళది డేరా అంటారు కదా, అక్కడికి పోయినాం. లోపల చూసిండ్రండి ఇస్కాన్ వాళ్ళు ఎంత మంచిగా డెకరేషన్ చేసిండ్రు. ఎవరికి వాళ్ళు ఎంత లోపల డెకరేషన్స్, మనకి అందరికీ పూజలు, అందరికీ అన్నదానము, ప్రసాదాలు, ఎన్ని రకాలుగా ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ అందరూ ఎవరు పడితే వాళ్ళు అన్నదానాలు చేయటము, ప్రసాదాలు పెట్టడము, ఎవరికి వాళ్ళు వాళ్ళ తగ్గినట్లుగా డెకరేషన్స్ చేసిండ్రు. మేము కొన్ని చూసినామండి. చూసిన తర్వాత ఇస్కాన్లో కొద్దిసేపు పూజలో ఉన్నాము. పూజ అయిపోయిన తర్వాత వాళ్ళు తులసి మాలలు ఇచ్చినండి. థ్యాంక్ యూ.